భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రజలకు అందుబాటులో ఉండేలా పోర్టల్ను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ ఉండబోతోంది. భూభారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని అన్నారు. భూభారతి పోర్టల్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ను అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. వెబ్సైట్తో పాటు యాప్ను కూడా పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొస్తామని చెప్పింది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం 2025ని తీసుకొచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అంటూ 4 అంచెల్లో ధరణి పోర్టల్కు చెందినటువంటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా సాదా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి రూపొందించినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. భూభారతిపై ఇవాళ కూడా సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కనీసం 100 ఏళ్ల పాటు వెబ్సైట్ ఉంటుందని అన్నారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు సీఎం. ఇక రేపు సాయంత్రం భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతి చట్టం రైతులకు, భూములున్న ఆసాములకు భద్రత కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఆ చట్టంపై రాష్ట్రంలోని రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించిన తర్వాత పకడ్బందీగా భూభారతిని రూపొందించామని చెప్పారు ఆయన. ఎవరు రెచ్చగొట్టినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పొంగులేటి. సాయంత్రం ఈ భూభారత చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి 2025 చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని, ఎవరు ప్రవోక్ చేసినా మీరు అభద్రతకు లోనవసరం లేదు అని